నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో రైట్, రీసెంట్గా మనం చూసుకోవచ్చు, ఒక ప్రముఖ మీడియా ఛానల్లో కృష్ణంరాజు అనే ఒక వ్యక్తి చాలా బ్యాడ్గా అమరావతి గురించి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత అతన్ని తీసుకెళ్ళి, అతను పరారీలో ఉంటే అతను తీసుకెళ్ళి పోలీస్ కస్టడీలో ఉంచారు. ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో అసలు ఏం జరిగింది, అదేవిధంగా సాక్షి ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయి అంట. ఎందుకు సాక్షి ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారంటారు మీ మాటలు? ఏముంది దీంట్లో, ఎవరు చేస్తున్నారు ఏముంది? కూటమి ప్రభుత్వం కష్టం. ఇప్పుడు అతను కృష్ణరాజు ఈజ్ నాట్ కనెక్టెడ్ టు వైసీపీ కదా. అది అనలిస్టులు 100 మంది వస్తూ ఉంటారు, ఒక ఛానల్కి 100 మంది వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు అనలిస్టు తప్పు మాట్లాడితే ఎస్ అతను తప్పు మాట్లాడాడు, ఆ మాట అమరావతి క్లారిటీ లేకుండా మాట్లాడాడు. ఎక్కడ ఉందో అక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది, 3rd స్థానంలో ఉంది అనేది ఇది చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనలేదు కదా అతను. అది అతను క్లారిటీ లేకుండా మాట్లాడేస్తాడు. క్లారిటీ మాట్లాడేసి అసలు అంటే అమరావతి అంతా వేసీలు రాజధాని అంటూ పొరపాటు మాట, గ్యారంటీకి పొరపాటు మాట. ఆ పొరపాటు మాటకి అతన్ని యాక్షన్ తీసుకోండి, ఏమైనా చేయండి, మీరు ఏం యాక్షన్ లీగల్గా తీసుకుంటారు. ఒకటండి, ఇప్పుడు యాక్చువల్గా అతన్ని అదుపులో తీసుకోవాలి, కానీ ఆ ఛానల్ యాంకర్కి ఏం సంబంధం? అదే చెప్తున్నారు, అదే దానికి వస్తారని అడుగుతుంది. యాంకర్కి ఏం సంబంధం? అప్పటికి యాంకరు ఆయన రెప్యుటేషన్ ఉన్న యాంకర్, ఏమి సడన్గా కాదు. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఈయన ఏదో వివరణ, ఈయన ఒక బడ్జెట్ మీద అంకెలు వేస్తే కిరణ్ కుమార్ ఫోన్ చేసి, అన్న మీరు చెప్పింది కరెక్ట్, కానీ ఇప్పుడు పెంచుతున్నాము, కొంచెం ఆ పెంచుతున్నాము అనేది ట్రోలింగ్లో వేయండి, మీరు అన్నప్పుడు లెక్క ఫిగర్స్ కరెక్టే, కానీ ఇప్పుడు పెంచబోతున్నాము, ఆ విషయం కూడా మీరు వేయండి అంటే అంత అతని ఇస్తున్న విశ్లేషణకి అంత రెస్పాన్స్ ఉండేది. సో అంతటి రెప్యుటేషన్ ఉన్న మనిషి అతను. ఆ రెప్యుటేషన్ మనిషి అప్పటికి అతను అనగానే నేను చూశాను, అతను అనగానే తప్పు, అలా అంత దారుణంగా మాట్లాడకూడదు, ఏం తప్పు, వాళ్ళు మళ్ళీ మీ మీద కేసులు పెట్టి వెంటాడతారు అని అన్నాడు. సో అంతవరకు ఆయన తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పాడు. నాకు సంబంధం లేకపోయినా ఆయన అన్న, నా ప్రోగ్రాంలో జరిగింది కనుక నేను క్షమాపణ కోరుతున్నాను, క్షమించండి అని కూడా అనేసాడు. అయినా అతని మీద కేసు ఏంటి? అందుకని నేను హైకోర్టులో కూడా దొబ్బులు పెట్టారు జడ్జి. ఎందుకు ఏంటి అసలు ఈ సెక్షన్స్ ఎట్లా పెట్టారు, ఇది ఎస్సీ ఎస్టీ కింద ఎందుకు ఎలా వస్తుంది ఈ కేసు, ఏం పెట్టారు, ఎన్నిసార్లు చెప్పినా మీకు రాదు అతన్ని అని దొబ్బులు పెట్టి అతన్ని రమ్మని పిలిచారు పోలీస్ ఆఫీసర్. ఏ కారణం పెట్టారు, ఇష్టం వచ్చేది పెట్టారు, ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి ఉండదా? ఇది కూడా అన్నాడు, ఎన్నిసార్లు చెప్పినా మీకు ఉండదు, ఈ మాట పిలితే ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టారు, ఇంకా కారణాలు లేకుండా పెట్టద్దు, ఈ కేసు ఎస్సీ ఎస్టీకి ఎట్లా సంబంధం అని సెక్షన్స్ మీద ఆయన కోపడ్డాడు కూడా. అంటే ఎంత దారుణంగా ఉన్నారు వీళ్ళు అనేది అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇదే వాళ్ళు అంటున్నట్టు ఎస్ అండి ఆయన అన్నా సరే, ప్రోగ్రామ్ ఏ ఛానల్లో జరిగిందో ఆ ఛానల్ కూడా బాధ్యులే అని అంటారా? ఓకే, అదే రూల్ అంటారా మీరు? మరి సాంబశివరావు ఛానల్లో, సాంబశివరావు TV5 ఛానల్లో సినిమా వాళ్ళలో అదే మాట అన్నాడు, వేసలు అని, ఇంకా పచ్చి లాంగ్వేజ్లో అన్నాడు. లేదా వాళ్ళు లేదా అని పబ్లిక్గా అడిగాడు. అతని సంగతి ఏంటి? అతను మరి ఇప్పుడు అలాగే కిరణ్ అతను ఉన్నాడు మరి అప్పుడు ఆ ఛానల్ ఇన్ఛార్జ్ అది అతను ఎక్కడోడు తెలుగుదేశం టీంలో ఉన్నవాడే కదా. మరి అప్పుడు ఆ ఛానల్ యాంకర్ని అరెస్ట్ చేశారా? అంటే మీకు ఒక రూలు ఇంకొకరికి ఒక రూల్ అని అదే అడుగుతాం. మీరు ఒక రూలు, మీకు ఒక రూలు. మీరు అరెస్ట్ చేసినప్పుడు మీ ఛానల్స్లో మాట్లాడినప్పుడు తప్పుడు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడినప్పుడు అతను యాంకర్ల మీద యాక్షన్ యాంకర్ల మీద కాకుండా మాట్లాడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. కిరణ్ కుమార్ ఏదో అరెస్ట్ చేసేసి బెయిల్ 1 డేలో 2 రోజులు బెయిల్ ఇచ్చేసి పంపిస్తారు. మరి ఇక్కడ ఆయన కాకుండా ఈయన అరెస్ట్ చేయటం ఏంటి? ఈయన మీద 10-14 రోజులు రిమాండ్కి సెక్షన్లు పెట్టడం ఏంటి? రిమాండ్ ఎందుకు ఇస్తారు? జడ్జి పెట్టే సెక్షన్లు బట్టి సెక్షన్లు ఇలా పెట్టారు, అందుకని ఆయన 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. అదే కిరణ్ కుమార్కి కిరణ్కి వాడికి పెట్టిన సెక్షన్లు మీరు మామూలు సెక్షన్, అందుకని ఇమీడియట్గా 2 డేస్లో ఇచ్చారు. ఇట్లాంటి దౌర్భాగ్యపు పనులు చేయటం ఏమి సిగ్నల్ ఇస్తున్నారు మీరు? అంటే రేపు మేము వాళ్ళ రెడ్ బుక్ ఫాలో చేస్తున్నాం, రేపు మీరు వస్తే అధికారంలోకి మీరు బ్లూ బుక్ ఫాలో చేయండి అన్న. అంటే ఇలాంటి అరాచకపు పరిస్థితిని ఊతమిస్తున్నారా మీరు? ఒక తమిళనాడులో చూసాం,
బీహార్లో చూసాం, ఒక బెంగాల్లో చూసాం. ఎలక్షన్ ఉన్నా లేకపోయినా 24 గంటలు కార్యకర్తలు ఆ కార్యకర్తలు వీళ్ళ కార్యకర్తలు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, జెండా పాతటానికి ఇంకోటి దేనికి సరే కొట్టుకుంటూ ఉంటారు సంవత్సరాంతం. ఎందుకంటే అంతటి వైషమ్యాలు పెంచేశారు వాళ్ళు. ఆ స్టేట్లోనే చూసాం, మేము ఎక్కడ చూడాల. మరి అలాంటి బయట ఒక టాక్ నడుస్తుంది, ఒక ప్రముఖ మీడియా ఛానల్ కూడా వచ్చింది కదా, ఆ కృష్ణరాజు అనే అతను చాలా ఫ్రాడ్ అని, ఒక 420 అని, ఆంధ్రాలో ఏదైతే ఈ జర్నలిస్ట్ కార్డులు అమ్ముకొని బతుకుతున్నాడు, నేను దానికి సెక్రటరీ, దీనికి ప్రెసిడెంట్ అని గొప్పలు చెప్పుకుంటూ డబ్బులు సంపాదించాడు, ఫ్రాడ్ అని చెప్తున్నాడు. అతను ఏ కథ ఉందో, అతను ఏ కథ ఉన్నా, అతని ఇది ఉంటే ఆధారాలు ఉంటే 1000 సెక్షన్లు పెట్టడం అది వేరు. అతనికి ఈ సాక్షికి సంబంధం ఏంటి? అతను ఏమైనా సాక్షిలో ఎంప్లాయా, లేకపోతే అతను ఏమైనా సాక్షిలో అఫీషియల్ రిపోర్టరా? ఏమీ కాదు. అతను ఒక అనలిస్ట్, నాలాగా అతను ఒక అనలిస్ట్. అతను అనలిస్ట్గా అతను పాయింట్ మాట్లాడే తప్పు, అది 100% తప్పు. ఎవరు హర్షించరు, ఎవరు దాన్ని సపోర్ట్. అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారు, అతని మీద యాక్షన్ తీసుకోవద్దని ఎవరు అంటలేదు. కొమ్మినేని మీద ఏంటి అని, కొమ్మినేనికి సంబంధం ఏంటి, ఆ మాటకి కొమ్మినేనికి సంబంధం ఏంటి? నేను గట్టిగా ఖండించాలంటే మరి చంద్రబాబు ఖండించాడా? జగన్ ఖండించాలన్నా చంద్రబాబు కిరణ్ మాట్లాడినప్పుడు ఖండించాడా? లేదుగా, నువ్వు ఖండించలేదు కదా. బోషడికి అని అతను మాట్లాడినప్పుడు చంద్రబాబు ఖండించాడా? డైమండ్ రాణి పవర్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు చంద్రబాబు ఖండించాడా? ఛానల్స్ని అరెస్ట్ చేశారా? లేదు కదా. మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. మాట్లాడాడు కనుక బోషడికి అన్నాడు కనుక అతని మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఇది కేసు మరి అప్పుడు ఎడిటర్ మీద పెట్టలేదు కదా, ఛానల్ ఓనర్ మీద పెట్టలేదు కదా. అతను బోషడికి అని పబ్లిక్గా తిట్టినప్పుడు చెప్పుతోటి కొట్టాడు, కొలికిపొడి చెప్పుతూ కొట్టినప్పుడు మరి అతని మీద కేసు పెట్టలేదే. ఏమిటి అసలు మీరు ఏ విధానంలో తీసుకెళ్తున్నారు? ఏ విధానం తీసుకెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం అనేది అంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు ఏమీ చేయట్లేదు కనుక ప్రజలు ఎక్కడ ప్రధాని ఏదో ఒకటి చేసేస్తున్నామని చెప్పేసి ఎన్నో సంవత్సరం అయినా ఇంకా మీరు దీనికి జగన్కి సంబంధం ఏంటి, దీనికి భారతి గారికి సంబంధం ఏంటి? ప్రధానికి వాళ్ళలాగి ఏదో సురకానందం పొందటం తప్పితే మీరు అలా లెక్క చూస్తే అసలు ఇలా ఛానల్స్లో మాట్లాడిన అంటే దాదాపు ఏ ఛానల్ కూడా మిగలదు. ఒక్కొక్క ఛానల్లో మనుషులు పెట్టుకుని ఏమేమి మాట్లాడిస్తున్నారు, ఎన్నెన్ని మాట్లాడిస్తున్నారు. ఒక వేసి అనేది అన్పార్లమెంటరీ కాదు. వీళ్ళు మాట్లాడే మాటలు చాలా నా కొడక అనేది ఎన్నెన్ని మాటలు మాట్లాడిస్తున్నారు ఛానల్స్లో. మరి వాళ్ళ మీద కేసులు లేవు, దానికి సంబంధించి ఎడిటర్స్ మీద కేసులు లేవు. ఇక్కడ మాత్రం అతనేదో మాట్లాడితే, ఎవడో ఒక అనలిస్ట్ మాట్లాడితే, రాజకీయ విశ్లేషకుడు అతను మాట్లాడాడు, అది తప్పు ఉప్పు దగ్గర కోర్టులో చెప్పుకుంటాడు ఎందుకు మాట్లాడాడు, అది చెప్పి దానికి ఆధారాలు ఏమన్నాయా, ఈ ఆధారాలను బట్టి నేను అమరావతిని గురించి అన్నాను చెప్పుకుంటాడు. కోర్టు అంగీకరిస్తే ఉంటుంది, లేకపోతే శిక్ష చేస్తారు. రాష్ట్ర పరువు తీశారు అనే మాట మొదలెడితే 12,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు. నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు, అమ్మేస్తున్నారు, బ్రోకర్స్గా వాలంటీర్స్ అందరూ బ్రోకర్ పనిచేస్తున్నారు, అమ్మాయిల అడ్రస్లు తెలుసుకుని కలుపుకుని వ్యభిచార గృహాలకి చేస్తానని మాట్లాడారు కదా. మరి అది ఆంధ్ర రాష్ట్ర పరువు తీయటం కదా. ఇవాళ అది అబద్ధాలని తెలియదు కదా, అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో చెప్పారు కదా. మరి దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర పరువు తీసేసి ఇక్కడ అమ్మాయిలు మిస్ అయిపోతారు, అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు అమ్ముతున్నారు, దానికి బ్రోకర్లుగా మీడియేటర్లుగా వాలంటీర్స్ పనిచేస్తున్నారు అని ఇంత పచ్చిగా పరువు తీసే ఆంధ్ర రాష్ట్ర పరువు. ఇంకొకటి సార్, ఓకే నాకు అర్థమైంది. పొద్దులిలో నిన్న జగన్మోహన్ గారు కెమెరా వెళ్తుంటే అతను చెప్పులు దాడి కూడా చేశారు. సో అదేం చేశారు? అది వాళ్ళ పతనానికి వాళ్ళు పునాదులు చల్లుకుంటున్నారు, పునాదులు వేసుకుంటున్నారు. అది వాస్తవం. వాళ్ళ పతనానికి పునాదులు వేసుకుంటున్నారు వాళ్ళు. ఈ ప్రజలు గెలిపించింది మిమ్మల్ని నమ్మి, మీరు చెప్పిన మాటలు నమ్మి, మీ చంద్రబాబు ఏ తమ్ముడు సంపద సృష్టిస్తాను నీకు ఎంతమంది ఇలా అన్నీ మాట్లాడి, ఆ పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేసుకుంటూ డాకాన్ని ఆవేశం మాట్లాడి, ఈ ఆవేశపు మాటల్ని, ఈ అబద్ధాలు ఆడబోతని ప్రజలు నమ్మారు. ప్రజలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు. వాటి కోసం నమ్మారు. ఈ సంక్షేమ పథకాలు లేదు, మీరు ఇంకా అతను 5 రూపాయలు ఇచ్చారు, మీరు 10 రూపాయలు ఇస్తారని నమ్మారు, నమ్మి గెలిపించారు.
అంతేగాని మీరు రెడ్ బుక్ పరిపాలన చేస్తారు, ఈ కక్ష సాధింపు చేస్తారంటే చాలా పొరపాటు. ఎందుకంటే ఇదే గతంలో ఇదే గత ప్రభుత్వం ఇలాగ కార్యకర్తలు అరెస్ట్ చేయటము, నానా తీసుకెళ్ళి అరెస్ట్ చేయటము, జైలు పెట్టడం, ప్రతి ఒక్కరిని చేసినప్పుడు అందరం ఖండించాం. నాలాంటి కూడా నేను కూడా అనేక సందర్భాల్లో ఈ తప్పు, ఈ అహంకార పరిపాలన ఉండకూడదు, ఇలాంటి రూత్లెస్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు అని ఆ రోజు మాలాంటి ఖండించాం. మీరు ఖండించారండి. మరి ఇవాళ అదే పని మీరు చేస్తే, అంటే మీరు చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారమా? అప్పులు అబద్ధాలు ఆడారు. ఇది అబద్ధాలు. ఒకటి అబద్ధం 14 లక్షలు అన్నారు, అబద్ధులు లక్షల కోట్లు అన్నారు, 11 కోట్లు అన్నారు, 11 లక్షల కోట్లు అన్నారు. తీరా అసెంబ్లీలో నిలదీస్తే 5,19,000 కోట్లు అప్పు అన్నారు. దాంట్లో 2,62,000 కోట్లు మీ ప్రభుత్వం ఈ 2019లో మీ ప్రభుత్వం అందించినప్పుడు 2,62,000 కోట్లు మీరు ఇచ్చినప్పుడు, మిగతాది వాడు పెంచినప్పుడు, దీన్ని 14 లక్షలని 11 అంటే ఎలాగో అబద్ధాలు ఆడేసి 4 పేపర్లు, 4 ఛానల్స్, 4 పార్టీలు కూడా వాగ్గి ఒక నిజం ఒక గొంతు అయితే ఈ అబద్ధాలు ఆడబోతే 4 గొంతులు అయిపోయి, ఒక నిజం ఒక కలం అయితే ఈ అబద్ధాలు ఆడబోతే 4 కళాలయ్యి ప్రజల్ని బబ్బి పెట్టేసి ఒక భ్రమలోకి తీసుకెళ్ళిపోయి చేశారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ గెలిచారు. గెలిచినాక మీ చిత్తశుద్ధి దేని మీద ఉండాలి? మీరు ఇచ్చిన వాగ్దానాల మీద ఉండాలి. ఇదేమి గొడవని, ఇదేమిటని కొమ్మినేని మీకు అగైన్స్ మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు కనుక ఆయన్ని అరెస్ట్ చేయాలి. ఆయన అన్నదాంట్లో తప్పు ఉంటే, ఆయన అన్నదాంట్లో తేడా ఉంటే మీరు అరెస్ట్ చేయండి. ఆయన కాదు కదా మాట్లాడితే ఎవడో కృష్ణరాజు, ఆయన అరెస్ట్ చేయండి, ఏమైనా చేయండి, అతను చెప్పుకుంటాడు సమాధానం కోర్టులో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.